నీవు ఆడిషన్ ఇచ్చినప్పుడు నీకు ఆ గెటప్ ఉండేది కాదు, లేకుండానే తీసుకుని ఉండొచ్చు కదా, అవునా? ఓకే, అది సెలెక్ట్ అయిపోయిన తర్వాత నీకు అసలు షూట్ మొదలైనప్పుడు నీ గెటప్ ఏమనిపించింది అసలు? నీ గెటప్లో నువ్వు చూసుకున్నప్పుడు అంటే షూట్ అయ్యేంత వరకు నేను నా గెటప్ని చూసుకోలేదు అక్క, నేను ఎలా ఉంటాను దాంట్లో. షూట్ అంతే వెళ్ళాను, వాళ్ళు మేకప్ వేసారు, అంతా వేసారు, వెళ్ళాను, సీన్ చేసేసాం, ఆల్రెడీ ఒక సీన్ అయిపోయింది. నిన్ను నువ్వు పూర్తిగా చూసుకోలే నిజంగానా? ఓకే. సో మళ్ళీ విదేశ్, అదే ప్రభాస్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్, తన షార్ట్స్ తీస్తున్నారు, నేను కూర్చొని పక్కన మేకప్ అన్న ఉంటే, అన్న ఒకసారి మిర్రర్ ఇండి ఎలా ఉన్నాను చూసుకుంటా అని తీసి చూస్తే ఏమో ఒకసారి ఏదో మాంత్రికుడిలా ఫీల్ వచ్చింది. ఆ బొట్టు ఇదంతా హెయిర్ అంతా వెనక్కి వేసేసి, అప్పుడు ఇంకా హెయిర్ ఎక్కువ ఉండేది అనమాట, ఇక్కడ ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ. సో అంతా ఏదో ఇలా వచ్చి ఏదో మాంత్రికుడు చేసేవాళ్ళలాగా ఆ ఫీల్ వచ్చింది స్టార్టింగ్ లో. ఫస్ట్ భయపడ్డా, తర్వాత అలవాటు అయిపోయింది. అంటే అది చూసిన తర్వాత అసలు నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనే డౌట్ వచ్చిందా నీకు? ఆయన ముందు చెప్పారు నాకు, ఇదిగో మీ సీన్స్, మీరు వీళ్ళు చిన్నప్పటి రోజులు ఇలా ఉంటాయి మీ ఎమోషన్స్ ఇదంతా అని నీల్ సార్ డిస్కషన్ కూర్చోబెట్టి మా ఇద్దరిని చెప్పారనమాట మొత్తం. ఓకే. అసలు నీ గెటప్లో ఆ నోస్ రింగ్ కానీ, మెడలో వేసిన కంటే, ఆహార్యానికి ఈ అబ్బాయి తప్ప ఈ క్యారెక్టర్కి ఇంకెవరు సూట్ కారు అనేంత అంత పర్ఫెక్షన్ వచ్చింది తెలుసా అనేది. చాలా అమేజింగ్ ఉన్నావు అసలు. ఈ అబ్బాయి ఎక్కడ దొరికారు? ప్రశాంత్ నీల్ కనిపించింది ఫస్ట్ నిన్ను చూసినప్పుడు, నువ్వు తెలుగు అబ్బాయి అనుకోలే, లుక్ అలా ఉంది. ఎవరైనా అన్నారు అలా అని? అందరు అనక కన్నడ అబ్బాయో లేదంటే ముంబై నుంచి తెచ్చారు, ఇంటర్వ్యూస్ చూసాక తెలుగు అబ్బాయి అని తెలుస్తుంది. అసలు అసలు ఇక్కడ అబ్బాయి కాదని మూవీ అయిన తర్వాత నీ ఇంటర్వ్యూస్ బయటకు వచ్చిన తర్వాత అవునా తెలుగు అబ్బాయి అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఒక తెలుగు అబ్బాయి అయి ఉండి ఇంత చక్కటి ప్రాజెక్ట్లో ఛాన్స్ దక్కించుకున్నావు, అది నిజంగా నీ అదృష్టం. తెలుగు ప్రాజెక్ట్ అదే కదా. ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఎక్కడి నుంచో ఆడిషన్స్ చేస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, కానీ తెలుగు వాళ్ళు ఎంతో ట్రై చేసినా దక్కనిది ఒక బిగ్ ప్రాజెక్ట్లో అది నీకు వరించింది. నేను నీ లుక్ కానీ నువ్వు కానీ అమేజింగ్.